900 సంవత్సరాల క్రితం దేశాటంలో భాగంగా వెంకటాచార్యులు అనే వైష్ణవ అవధూత వరదవెల్లి గుట్ట మీద కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం తపస్సు చేశాడంట. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి 2 రూపాలుగా దత్త వెంకటేశ్వర స్వామిగా దర్శనమిచ్చాడు. ఆ తరువాత దత్తాత్రేయుడి దర్శనం కోసం మరొక్కసారి 28 సంవత్సరాలు తపస్సు చేశాడట ఆ భక్తుడు. భక్తికి మెచ్చిన భగవంతుడు ఒకరోజు ప్రత్యక్షమయ్యాడు. అంతటా ఆ భక్తుడితో, నీకు రాహుమహర్దశ ఉంది, ఆ కర్మను అనుభవించాలి కాబట్టి నేనే రాహురూపంలోకి మారి శయన సర్పరూపుడిగా ఆ పని చేస్తానని చెప్పాడు. అలా దత్తాత్రేయ స్వామివారు భక్తుడి కోరికను తీర్చడానికి తానే స్వయంగా రాహురూప శయన దత్తాత్రేయుడుగా మారి వెంకావధూత కర్మలను త్వరగా అనుభవించేటట్టు చేసిన ఏకైక పుణ్యక్షేత్రం. అనంతరం ఆ ప్రియభక్తుణ్ణి తనలో ఐక్యం చేసుకున్నాడని కూడా ఇక్కడి స్థల పురాణం చెబుతోంది.